హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అండి. రీసెంట్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళాం సంక్రాంతి హాలిడేస్లో. సో ఇంకా ఇంటి నుంచి అయితే బస్లో స్టార్ట్ అయ్యాము ఎల్బీ నగర్కి. ఇంకా ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ మెట్రో ఉంది మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి. సో ఇక్కడ నుంచి మనం హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం. బస్ కనుక్కోండి చాలా లేట్ అవుతుంది ట్రాఫిక్లో. సో మెట్రో అవైలబుల్ ఉంది. సో గాంధీ భవన్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి. సో ఇంట్లోంచి 3:30కి బయలుదేరాము అర్లీగానే, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావాలి అంటే లేట్ అవుతుందని. సో షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయా లేదా అనుకున్నాము, బట్ వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. 4:30కే మోస్ట్లీ చాలామంది వచ్చేసారు. ఐ థింక్ డే మొత్తం కూడా మోస్ట్లీ ఓపెన్సే ఉంటున్నాయి షాప్స్. ఇంకా మెట్రో దిగి ఇంకా వెళ్ళిపోయామన్నమాట లోపలికి. అప్పటికే చాలా రష్ ఉంది. సో ఏమైనా తీసుకోవాలంటే ఎగ్జిబిషన్లో చాలా కాస్ట్ ఉంటాయి. జస్ట్ సరదాగా అలా తిరిగేసి రైడ్స్ అవి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలాంటి జ్యువెలరీస్ అయితే ఇంకా చాలా టూ మచ్ కాస్ట్ అంటారు. సో మనం బయట తీసుకోవచ్చు, చార్మినార్ అయినా సుల్తాన్ బజార్లో మనకు తక్కువ రేట్లోనే దొరుకుతుంది. యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను. ఇంతకుముందు అయితే మ్యారేజ్కి బిఫోర్ ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చేవాళ్ళు మా ఫాదర్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా తక్కువ అయిపోయింది. సో ఐ థింక్ 5 ఇయర్స్ తర్వాత వచ్చాను నేను ఎగ్జిబిషన్కి. సో అలా నేను, పాప అండ్ అక్క వాళ్ళ పాప అనమాట. సో అండ్ చీకు బేబీ నలుగురే వచ్చాము. సో మన హైదరాబాద్లోనే ఇది పెద్ద ఎగ్జిబిషన్. సో ఎవ్రీ ఇయర్ జాన్ 1 నుంచి ఫిబ్రవరి మిడ్ వరకు నడుస్తుంది. సో ఎవరైతే ఎక్కువ నడవలేరు అలా ట్రైన్స్ కూడా ఉన్నాయి లోపల తిరగడానికి సరదాగా. कितना बोले? सीजर है ये? चांदी है। चांदी में है क्या? ಎಷ್ಟು 3000. సో ఇవి వచ్చేసి అఫ్ఘానీ హ్యాండ్ బ్యాగ్స్ అంట, కంప్లీట్ పర్ల్స్తోనే ఉన్నాయి. సో చాలా క్యూట్గా ఉన్నాయి. దాని ప్రైస్ వచ్చేసి 500 అన్నాడు. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ షాప్ అనమాట. కంప్లీట్ హెయిర్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. లైక్ ఎక్స్టెన్షన్స్, బన్స్, ఆర్టిఫిషియల్, చాలా బాగుంది. చూశాను కొన్ని, బట్ నాకు హెయిర్ కలర్ ఎగ్జాక్ట్గా దొరకలేదు, సో తీసుకోలేదు. లోపల ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా టూ మచ్ రేట్ ఉన్నాయండి. సో మనం ఏమైనా తీసుకెళ్ళాలి అంటే బయట నుంచి తీసుకెళ్ళొచ్చు స్నాక్స్. లోపల అన్నీ లైక్ పాప్కార్న్స్ బయట 20 రూపీస్ అయితే లోపల అయితే 50 to 60 రూపీస్ ఉన్నాయన్నమాట. సో లోపల కొనలేము మనము. ఇది వచ్చేసి గోస్ట్ హౌస్ అంట. ఈచ్ పర్సన్కి 100 రూపీస్. బట్ చాలా స్కేరీగా ఉంది. మా పాప వెళ్తా అని, బట్ లోపల నుంచి వచ్చేవాళ్ళు అసలు వెళ్ళలేము, చాలా డేంజర్గా ఉంది అంటే ఇంకా డ్రాప్ అయిపోయింది. సో పక్కనే ఒక గేమ్ ఉండేది, లైక్ అది టచ్ చేయకుండా తీసుకెళ్తే దాంట్లో పైన ఉన్న ప్రోడక్ట్స్లో ఫ్రీ గిఫ్ట్ ఇస్తారంట. దానికి 50 రూపీస్ అన్నాడు. సో డాలీ అయితే నేను ట్రై చేస్తాను మమ్మీ అని ట్రై చేస్తుంది. సో అది చాలా డిఫికల్ట్, అట్లీస్ట్ 1 ఇంచ్ కూడా వెళ్ళలేదు, అది టచ్ అయిపోయింది అనమాట. సో అలా ఎంత వితిన్ 1 మినిట్లో జస్ట్ 50 రూపీస్ అంటే బాగానే సంపాదిస్తాడు అనిపించింది నాకైతే.
సో అప్పటికి 6:30 అయిపోయింది, లైట్స్ అన్నీ వేసేసారు. సో నిషాకి లేట్ అవుతుంది ఇంకా బయలుదేరుతా అని తను వెళ్ళిపోయింది అనమాట, చీకు బేబీ నిషా. ఇంకా నేను డాలీయే. సో మా ఇద్దరికే ఇంకా తిరగాలి అంటే బోర్ వచ్చేసింది, ఇంకా రైడ్స్ కూడా నాకు వద్దు అంది. సో అలా కొంచెం సేపు చూసుకుంటూ తిరిగాము. సో ఇక్కడ వచ్చేసి రోహన్ కోసం ఒక జాకెట్ అయితే తీసుకున్నాము. సో తనకేం నచ్చలేదు తన కోసము, ఇంకా రోహన్ కోసమే తీసేసుకొని ఇద్దరు ఇంకా వచ్చేస్తున్నాము. సో తనకు స్టార్టింగ్లోనే ఒక జాకెట్ అయితే నచ్చింది, బట్ సరే ముందెళ్ళి చూద్దాము ఇంకా వేరే షాప్స్లలో అనుకున్నాను. బట్ మళ్ళీ ఎక్కడ అలాంటివి కనిపించలేదు. సో అది ఇప్పించలేదని అలిగి ఇంకా ఎలా వెళ్ళిపోతుంది చూడండి. ముందు అసలు వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు. బయట కూడా ఉంటాయి చాలా, నీకు కొనిస్తాను శాండిల్స్ జాకెట్స్ అని ఇంకా చెప్తే ఓకే అన్నది. సో ఇక్కడ బయటికైతే వచ్చేసాము, మోస్ట్లీ ఎగ్జిట్ గేట్ దగ్గరికి. ఇంకా ఇంటికైతే వెళ్ళట్లేదు, ఇక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. సో మళ్ళీ లేట్ అవుతుందని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఇంకా స్కూల్ కూడా ఉంది. సో అర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోదామని ఇంకా అత్తపూర్కే వెళ్తున్నాం మమ్మీ వాళ్ళ ఇంటికి. సో మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.